ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ 2022లో తీసుకొచ్చిన పథకంపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలు, భారత సైన్యం కూడా ఈ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. మిత్రపక్షాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో అగ్ని-10లోని లోపాలను సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ పథకాన్ని సమీక్షించడానికి అగ్నివీర్లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు 10 మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ బృందం ఈ స్కీమ్ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అవసరమైన సిఫార్సులు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో జరిగే G7 సదస్సు నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 17, 18 తేదీల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అగ్నివీర్ల నియామక ప్రక్రియలో కొన్ని మార్పులను ఈ కమిటీ సూచించవచ్చు. ప్రస్తుతం 4 ఏళ్ల కాలానికి ఎంపికైన అగ్నివీర్లకు అదనపు ఆర్థిక ప్రయోజనాలను సిఫార్సు చేయవచ్చు. అలాగే భారత సైన్యం కూడా ఈ పథకంపై ఒక అంతర్గత నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అగ్నివీర్ల శిక్షణ వ్యవధిని పెంచడం, 4 ఏళ్లు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసులోకి చేరే వారి శాతాన్ని పెంచడం వంటి మార్పులు దీనిలో ఉండవచ్చు. ఈ సిఫార్సులతో పాటు మిత్రపక్షాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డిఫెన్స్ బిల్లును తగ్గించుకునేందుకు కేంద్రం 2022లో అగ్నిపథ్ స్కీమ్ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ అగ్నివీరులుగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు ఎంపికైన వారు 4 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో 25% మంది మాత్రమే మరో 15 ఏళ్లు పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. మిగతా 75% మందిని తొలగిస్తారు. అయితే ఈ స్కీమ్ తీసుకువచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు ఓ సందర్భంలో రాజ్నాథ్ సింగ్ కూడా అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పథకంలో లోటుపాట్లుంటే సరిదిద్దుతామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అవసరమైన మార్పులు చేస్తారో లేదో వేచి చూడాలి.